ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది? ఫార్మాసిటీ వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్. చాలా ఇబ్బడి ముగ్గడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. అయితే ఏమవుతుంది, ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి, ఇబ్బందులు కలిగిస్తాయి. మన హుస్సేన్ సాగరే కాలుష్యమయమైపోయి గబ్బు వాసన వచ్చే పరిస్థితి ఉండేది, మనం అందరం కూడా చూసినాం. దీని నుంచి ఈ హైదరాబాద్ బయటపడాలి. ఫార్మా వదులుకుందామా? వదులుకోవద్దు. లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. ఎట్లా అంటే జెడ్ఎల్బి అని వచ్చింది, జీరో లిక్విడ్ బేస్ అని. ఆ డిశ్చార్జ్ ఏదైతుందో దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు. కాలుష్యం కాదు, ఏం చెడిపోదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. 2 హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్ మెన్ ఏవైతే ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల కాడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుంది అని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 acres ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పెట్టుబడితట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. పద్ధతి పెట్టుకుని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్నా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి, ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు.